ఎవరైనా పడిపోయినప్పుడు చేతులు కాళ్ళు ఇరిగిపోతాయి అనుకోండి. చేతులు కాళ్ళు ఇరిగినప్పుడు జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏమీ కాదులే అని 2 రోజులు 3 రోజులు ఆలస్యం చేసి చూపించుకుంటే వాళ్ళకు సెట్ కావడం కష్టము. అదేలాగా మా అవ్వ 80 ఏండ్లు ఆమె పడిపోయింది. పడిపోవడం వల్ల వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించాను, బాగా సెట్ అయింది. కాబట్టి నిర్లక్ష్యం చేస్తే అవి ఏమవుతాయంటే పడిపోయినప్పుడు ఉండే రక్తము బ్లడ్ అవన్నీ బాగా ప్రసరణ ఉంటుంది కదా, అది మనం ఆలస్యం చేసే కొద్దికి ఏమవుతుందంటే రక్తము గడ్డ కట్టిపోతుంది. గడ్డ కట్టిపోయిన తర్వాత 2 డేస్కు 3 డేస్కు మనము చూపించుకున్నామనుకోండి, అవి సెట్ కాదు. ఇప్పుడు భయంకరంగా చేతులు కాళ్ళు ఇరిగిపోయినాయి, చాలా బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పుత్తూరుకు పోయి కట్టుకొచ్చుకోండి బాగా అయిపోతుంది అని అంటారు. పుత్తూరు అంటే పుత్తూరు కాదు, పుత్తూరు దగ్గర ఈసలాపురం అనే ఉంది ఒక విలేజ్. అక్కడ వాళ్ళు ఏదో ఆకులతోటి బాగా పూసి కడతారంట. వాళ్ళు కట్టేటప్పుడు ఏం చేస్తారంటే చెయ్యి కానీ కాలు కానీ ఎక్కడ ఇరిగిపోయింది అక్కడ బాగా కాళ్ళతో తొక్కి భయంకరంగా అరుస్తారంట. ఆ పేషెంట్ కూడా భయంకరంగా అరుస్తారు. బాగా తొక్కి వాళ్ళు ఆ పసురు పూసి కట్టి పంపిస్తారు. ఎక్కడ కూడా కానీ మన స్టేట్లో మంచి పేరు పోయింది, ఈసలాపురము పుత్తూరు దగ్గర కడితే మంచిగా సెట్ అవుతుందని. వాళ్ళు పేషెంట్ చాలా బాధపడతారు, వాళ్ళు బాగా బలమైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక కట్టుకే సాధ్యమైనంత వరకు సెట్ అవుతుందంట. అక్కడ నరాలు ఏమన్నా ఇరిగిపోయింటే కూడా వాళ్ళు తొక్కి ఆ పసురుతోటి తొక్కడం వల్ల అది కొంచెం బాగా సెట్ అవుతుంది, మంచిగా అవుతుంది. చాలా వరకు అక్కడ నయం చేసుకుంటున్నారు. వాళ్ళు రమ్మంటారు, ఫస్ట్ కట్టిన కట్టుకే చాలా వరకు బాగా అవుతుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ రమ్మంటారు. సెకండ్ రోజు పోతే కూడా వాళ్ళు కట్టి బాగా అదేలాగా కట్లని ఇప్పేసి మళ్ళీ ద్రావకం పోసి మళ్ళీ తొక్కి బాగా కడతారు. 3 సార్లు పోతే 3 సార్లు కట్టుకొని వస్తే 4వసారి పోవాల్సిన పని లేదు. ముందు పడిపోకముందు మన చెయ్యి కానీ కాలు కానీ మంచిగా ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్లోకి వస్తుంది. బాగా మంచిగా ట్రీట్మెంటు ఇస్తారు అక్కడ. ఎవరైనా అటువంటి పరిస్థితి వస్తే పుత్తూరు దగ్గర ఈసలాపురము అక్కడ పోయి ట్రీట్మెంటు ఇప్పించుకోండి. కష్టమైనా కూడా కానీ చెయ్యి ముందు పొజిషన్కు వస్తుంది. కష్టాన్ని భరిస్తే కూడా కానీ పడిన దానికి కర్మఫలంగా పడతారు. బాగా వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. కష్టమైనా కూడా మళ్ళీ ముందు పొజిషన్కు ఆ చెయ్యి కానీ కాలు కానీ ముందు పొజిషన్కు వస్తాయి. లేకపోతే ఆవిడతనంగా మిగిలిపోతారు. ఎప్పుడు కూడా కానీ ఏదన్నా కూడా కానీ ఆరోగ్యం బాగలేకపోయినా ఏదన్నా కొంచెము ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు కూడా మనము చిన్న వాటికి జలుబు జ్వరము వీటికి మనమే మెడిసిన్ తీసుకొని తినచ్చు. కానీ కొంచెం బలంగా ఏదన్నా ఆరోగ్యం బాగలేనప్పుడు స్టార్టింగ్లోనే చూపించుకుంటేనే మనకు ఆరోగ్యం బాగుంటుంది. అదేలాగా ఈ చేతులు కాళ్ళు ఇరిగిన వాళ్ళకు మాత్రము జాగ్రత్తగా చూపించుకోవాలి. లేకుంటే కన్నా అవి బొత్తిగా సెట్ కావు. మళ్ళీ ఎంత డబ్బు పెట్టినా కూడా హాస్పిటల్కి పోయి చూపించుకున్నా సెట్ కావు. బాగా గుర్తుపెట్టుకోండి, పుత్తూరు దగ్గర ఈసలాపురం బాగా అక్కడ మాత్రం మంచి ట్రీట్మెంటు మంచి వైద్యము అక్కడ బాగా ఇస్తారు. లేదంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి ఆ ఎముకలు డాక్టరు ఉంటాడు, స్పెషల్గా డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్ల దగ్గర పోయి కూడా హాస్పిటల్లో కూడా పడిన వెంటనే ఆ డాక్టర్ దగ్గర పోయి సలహా తీసుకొని ఆపరేషన్ చేయించుకోవడమో సెట్ చేయించుకోవడమో కట్టుకోవడమో చేసుకోవాలి. అలా చేసుకుంటేనే డాక్టర్స్ చెప్పినట్టుగా వింటే మంచిగా సెట్ అవుతుంది. నిర్లక్ష్యం చేస్తే అవిటి వాళ్ళుగా మిగిలిపోతారు. కాబట్టి జాగ్రత్తగా పడిపోయి కట్టుకోవడానికంటే కూడా పడిపోకుండా ఉండడం మేలు. అందరూ జాగ్రత్తగా నడవడమో జాగ్రత్తగా వెళ్ళడమో బాగుంటుంది. కానీ ఏం చేస్తాం చెప్పండి, ప్రమాదాలలో కూడా అనుకోకుండా కొన్ని ప్రమాదాలు జరుగుతాయి, ఇరిగిపోతాయి కాళ్ళు చేతులు. అటువంటిప్పుడు జాగ్రత్తగా ట్రీట్మెంట్ అనేది చాలా అవసరము. స్టార్టింగ్లోనే చూపించుకోవాలి. ఆలస్యం చేస్తే కష్టాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఏది కూడా కానీ వచ్చినప్పుడే జాగ్రత్త పడితే ఏమి ఇబ్బందులు ఉండదు. ముందు పొజిషన్కే కూడా వచ్చేస్తాము. కర్మగాలి ఏదైనా వస్తాయి అనుకోండి, ఏ జబ్బులు వచ్చినా ఏమొచ్చినా నయం అయిపోతాయి. కాళ్ళు చేతులు ఇరిగిపోయినా కూడా మంచిగా సెట్ చేసుకోవచ్చు. నిర్లక్ష్యము నిదానము అట్లా ఆలస్యంగా చేస్తే అవి మనకే నష్టం వస్తుంది. కాబట్టి ఏదన్నా
ఉండే పొజిషన్ బట్టి ఏది కూడా కానీ ఆరోగ్యాలు కూడా బాగలేకపోతే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏమీ కాదు, అందరూ బాగుంటారు, అందరికీ మంచిగా ఉంటుంది.